పలుకుతున్నాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మరి ఎస్, ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జ్యూరీ మెంబర్స్ కి కత్తి మీద సాము లాంటి పని. మరి అలాంటి జ్యూరీ మెంబర్స్ కి ఇప్పుడు సత్కార కార్యక్రమం జరగబోతుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము డెప్యూటీ సీఎం అయిన శ్రీ బట్టి విక్రమార్క గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము. సార్, మీరు ఈరోజు మమ్మల్ని మన్నించి వేదిక మీదకి వచ్చి కొన్ని అవార్డ్స్ని ఇంకా ప్రెజెంట్ చేస్తూనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలకి సంబంధించినటువంటి అవార్డ్స్. అండ్ మీరు అందించేటువంటి ప్రోత్సాహం, అలాగే మీరు అందించేటువంటి ఈ సత్కారం ఇంకా అద్భుతమైనటువంటి విజయాల్ని వాళ్ళు చవి చూసేలాగా చేస్తుంది. మా డెప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్. మరి వారి చేతుల మీదుగా జ్యూరీ కమిటీ మెంబర్స్ కి ఫెలిసిటేషన్ జరగబోతుంది. జ్యూరీ కమిటీ చైర్మన్ శ్రీ ఎం మురళీమోహన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ ఎం మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హార్టీ వెల్కమ్ సార్. మురళీమోహన్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్, గట్టిగా చప్పట్లతో. వారాల అబ్బాయి సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎన్నో విజయాల్ని చవి చూసినటువంటి మా మురళీమోహన్ గారు కేవలం హీరోగా, యాక్టర్గానే కాకుండా నిర్మాతగా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. అజాత శత్రువు అనేటువంటి పేరు మా మురళీమోహన్ గారికి సొంతం. మురళీమోహన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. ఇక్కడ అవార్డులను అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మురళీమోహన్ గారిని, కమిటీ మెంబర్స్ని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదో 1 సంవత్సరం అవార్డు చూడడం అంటే సినిమాలు చూడడం అంటే పర్వాలేదు, కానీ 14 సంవత్సరాల సినిమాలు చూడడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి. అంత ప్యాషన్తో ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఫిల్మ్స్ని చూసినటువంటి ఇటు మురళీమోహన్ గారు అలాగే జయసు గారి కమిటీ వాళ్ళకి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ కె దశరథ్ గారిని 2013-2024 ఫిల్మ్ అవార్డ్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ కె దశరథ్ గారు. శ్రీ కె దశరథ్ గారికి ఫెలిసిటేషన్. దశరథ్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు. యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ us. కీప్ ఇన్స్పైరింగ్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ ది జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కె దశరథ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. దశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోల్డెన్ మొమెంటోని అందుకుంటూ ఉన్నారు జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటో. కంగ్రాచులేషన్స్ దశరథ్ గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డివికే రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ డివికే రాజు గారు.
14 ఏళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ, అలాగే గోయింగ్ అహెడ్ విత్ అవర్ జ్యూరీ కమిటీ మెంబర్స్, శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా గారు. జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి ఆర్ హీరోయిన్, ఆర్ వెరీ టాలెంటెడ్ ఊహా గారికి స్వాగతం. అలాగే ఇందాక మా డైరెక్టర్ దశరథ్ గారు కూడా జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరు, వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. దశరథ్ గారికి కంగ్రాచులేషన్స్ ఊహా గారు. మరి నెక్స్ట్ స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ ఉమా మహేశ్వరరావు గారు. డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్స్ నుంచి శ్రీమతి వనజ ఉదయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వనజ ఉదయ్ గారికి ఫెలిసిటేషన్. సో లెట్స్ వెల్కమ్ వనజ ఉదయ్ గారు. మెంబర్స్ అందరూ కూడా ఈరోజు గోల్డెన్ మొమెంటోని అందుకుంటున్నారు తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ మెంబర్స్ గా. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కూచిపూడి వెంకట్ గారు. వనజ ఉదయ్ గారి శిష్యులు ఇందాక ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ని మనకు అందించారు. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. వనజ ఉదయ్ గారు, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారు. కంగ్రాచులేషన్స్. మరి కమిటీ మెంబర్స్ నుంచి శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీమతి జయసుధ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. కె శ్రీధర్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మధుర ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అద్భుతమైనటువంటి సినిమాల్ని కూడా అందించినటువంటి నిర్మాత, వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. అలాగే సహజ నటి జయసుధ గారు, ఆవిడ చేసినటువంటి సినిమాలన్నీ కూడా చిరస్మరణీయాలే. జయసుధ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విజయ్ కుమార్ రావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జయసుధ గారు. థ్యాంక్ యూ సో మచ్. Let's welcome Shri E. Vijay Kumar Rao garu on stage. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ లక్ష్మీ నారాయణ గారిని
స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ లక్ష్మీనారాయణ రావు గారు. లక్ష్మీనారాయణ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్. ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఈవెంట్లు జరగడం ఆనవాయితీయే, కానీ ఇండస్ట్రీ అంతా తరలి వచ్చి ఈ రోజున మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నయనానందంగా ఉంది, మనసుకి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎస్ సుమక్క, కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారిని రావాల్సిందిగా కోరుకున్నాము. డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. కమిటీ మెంబర్ డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు డాక్టర్ అంకుర్ గౌతమ్ గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అంకుర్ గౌతమ్ గారు. డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారు. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ కాసర్ల శ్యామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ కాసర్ల శ్యామ్ గారు. అద్భుతమైన లిరిసిస్ట్. ఈ మధ్య అన్ని సినిమాల్లో ఈయన పాట ఉండాల్సిందే. హార్టీ వెల్కమ్ టు కాసర్ల శ్యామ్ గారు. తదుపరి ఇంకో జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ శ్యామన్న. మరి లెట్స్ వెల్కమ్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి నెక్స్ట్ మన జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ శివనాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శివనాగేశ్వరరావు గారు. our next jury committee member Shri V.N. Aditya గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ V.N. ఆదిత్య గారు. కమిటీ మెంబర్ శ్రీ జి వెంకటరమణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ జి వెంకటరమణ గారు. శ్రీ ఏడిద రాజా గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఏడిద రాజా గారు. ఎన్నో సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, లిరిక్ రైటర్స్ వాళ్ళందరూ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయి ఈ 14 సంవత్సరాల సినిమాలన్నింటినీ కూడా వీక్షించి ఈ రోజున అంగరంగ వైభవంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరికీ గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ భగీరథ ఉత్తమ గారిని తెలుగు సినిమా పుస్తక ఎంపిక కమిటీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సో లెట్స్ వెల్కమ్ శ్రీ భగీరథ ఉత్తమ గారు. కమిటీ మెంబర్స్ లో తదుపరి శ్రీమతి వడ్లమాణి కనకదుర్గ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వడ్లమాణి కనకదుర్గ గారు. మరి తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ వి మధుసూదన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఉత్తమ తెలుగు సినీ పుస్తక ఎంపిక కమిటీ అయిన శ్రీ వి మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ద నెక్స్ట్ జ్యూరీ మెంబర్ అయిన డాక్టర్ ఎస్ హరీష్ ఐఏఎస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఐఏఎస్ హరీష్ గారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి శ్రీ హరీష్ గారిని మరొకసారి వేదిక మీదకి స్వాగతిస్తున్నాము.